పురాతన ఈజిప్షియన్లు రోజువారీ జీవితంలో ఉపయోగించే 13 వస్తువులు లేకుండా జీవించలేరు. 1. పట్టకార్లు రాగి మిశ్రమ లోహాలతో తయారు చేయబడ్డాయి. నేటి మాదిరిగానే వాటిని వ్యక్తిగత వస్త్రధారణ కోసం ఉపయోగించారు. 2. విగ్. ఈజిప్షియన్లు 2 వేర్వేరు కారణాల వల్ల విగ్లు ధరించారు. 1. సూర్యుడి నుండి వారి తలలను రక్షించుకోవడానికి. 2వ కారణం సామాజిక తరగతి లేదా హోదాను చూపించడం. విగ్లు మానవ లేదా జంతువుల వెంట్రుకలతో తయారు చేయబడ్డాయి. మొక్కల ఫైబర్ను పూరకంగా ఉపయోగించారు. నారతో చేసిన వల ఆధారంగా పనిచేసింది. మహిళలు పురుషుల కంటే సరళమైన కేశాలంకరణతో విగ్లను ధరించారు. 3. నిలబడి ఉన్న దీపం. ఈజిప్షియన్లు తమ ఇళ్లను వెలిగించుకోవడానికి నూనె దీపాలను ఉపయోగించారు. ఇవి ప్రాథమికంగా సిరామిక్ లేదా రాతి గిన్నెలు. కొన్ని నేలపై ఉంచబడ్డాయి, మరికొన్ని ఆలయ స్తంభాల నమూనాలో స్టాండ్లపై ఉంచబడ్డాయి. 4. తలపట్టిక. దిండ్లకు బదులుగా ఈజిప్షియన్లు రాతి లేదా చెక్క తలపట్టికలపై పడుకున్నారు. హెడ్ రెస్ట్ అనేది కాండం మీద వంగిన వేదిక. ఇది తలను పైకి లేపి చల్లగా ఉంచుతుంది. హెడ్ రెస్ట్లు తరచుగా మతపరమైన చిత్రాలతో అలంకరించబడతాయి. ఇది నిద్రిస్తున్న వ్యక్తిని చెడు నుండి రక్షించడానికి ఉద్దేశించబడింది. 5. స్క్రాచ్ ప్యాడ్. పాపిరస్ రోజువారీ ఉపయోగం కోసం చాలా విలువైనది. బదులుగా ఈజిప్షియన్లు నోట్స్ తయారు చేయడానికి సున్నపురాయి రేకులను ఉపయోగించారు. వారు వాటిపై యాదృచ్ఛికంగా డూడుళ్లను కూడా ఉపయోగించారు. ఈ స్క్రాచ్ ప్యాడ్లలో చాలా వరకు నేటి వరకు మనుగడలో ఉన్నాయి. 6. మ్యాలెట్. ఈజిప్టులో మంచి నాణ్యమైన కలప చాలా తక్కువగా ఉండేది, కాబట్టి చెక్క పనిముట్లు చాలా విలువైనవి. అన్ని రకాల మరమ్మత్తు మరియు వడ్రంగి పనులకు మ్యాలెట్లను ఉపయోగించేవారు. ప్రజలు బహుశా వాటిని పంచుకునేవారు. 7. రేజర్. ఈజిప్షియన్లు పరిశుభ్రత గురించి చాలా శ్రద్ధ వహించారు. పేనులను నివారించడానికి వారు తమ జుట్టును చిన్నగా కత్తిరించుకున్నారు లేదా షేవ్ చేసుకున్నారు. ఈజిప్షియన్ రేజర్లు చాలా ప్రాథమికమైనవి. చెక్క హ్యాండిల్కు మెటల్ బ్లేడ్ జత చేయబడుతుంది.